మొన్న మధ్యన సర్ ఎందుకు పెట్టారు? మనిషి చనిపోయాక కూడా అతని పేరుతో వేరే వాళ్ళు ఓటేస్తున్నారు. ఒకే మనిషి వేరే ప్రాంతానికి తరలివెళ్ళినప్పుడు పాత ఓటు అట్లాగే ఉంటుంది, అయి వేరే వాళ్ళు వేసేస్తున్నారు. దానికోసమే సర్ పెట్టుకొచ్చారు. అదే సందర్భంలో పెన్షన్లు ఒక అకౌంట్కి లింకప్ చేస్తే ఇప్పుడు చేతికి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఓకే, మనిషి చనిపోతే వాళ్ళ తరపున వేరే వాళ్ళకి ఇవ్వరు, ఆ మనిషికే ఇస్తారు. అవసరమైతే 3 నెలల తర్వాతనైనా ఇస్తారు, 3 నెలల డబ్బులు, కానీ మనిషి లేకుండా ఇవ్వరు. ఇది ఒక ఎత్తు అయితే ఎందుకని ఇది చనిపోతే ఆ డబ్బులు అకౌంట్ కనుక అయితే కనుక అకౌంట్ పడిపోతూనే ఉంటాయి, ఆపేది ఎవరు ఉండరు. ఇప్పుడు ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు ఇట్లాంటివన్నీ కూడా మనిషి మనం పోయిన తర్వాత అక్కడ ఆపరేషన్ క్లోజ్ చేయాలి కదా అకౌంట్, అట్లాగే ఉండిపోతుంది. ఈ సదరు సంస్థ వాళ్ళకి అది క్లోజ్ చేయమని ఎవడు చెప్తాడు? ఎవడు చెప్పడు. ఎవరన్నా మన బంధువులో మనకు తెలిసిన వాళ్ళు దాన్ని ఆపరేట్ చేస్తే ఒక ఎత్తు. కానీ మెటా వాళ్ళు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేస్తున్నారట. మనిషి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పేరుతో పోస్టింగ్లు, మెసేజింగ్లు, వీడియో కాలింగ్లు ఇవన్నీ వినియోగించేటట్టు పాస్ట్ బిహేవియర్ ఆధారంగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రిపేర్ చేస్తున్నారట.